ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల జిల్లా అభివృద్ధి సమావేశం. నంద్యాల జిల్లాను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తారు. ఇన్ఛార్జి మంత్రి పయ్యావుల కేశవ్. రాష్ట్ర ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గా మౌలానా ముస్తక్ అహ్మద్ కు శుభాకాంక్షలు తెలియజేసిన హఫీజ్ షేక్ మహబూబ్ బాద్షా. నంద్యాల జీవీఆర్ మ్యారేజ్ బ్యూరో 100 రోజుల వార్షికోత్సవం. బీమా పాలసీ పంపిణీ చేసిన మార్కెట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి. నంద్యాల జిల్లా కలెక్టర్ మేడం మీరే మాకు న్యాయం చేయండి. లారీ అసోసియేషన్ లారీ ఓనర్ల ఆవేదన. పర్యావరణానికి ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్ మహమ్మారిని పూర్తిగా అంతం చేద్దాం. బీసీ ఇంద్రారెడ్డి వెల్లడి. నంద్యాల పట్టణం వీధుల్లో హడలెత్తిస్తున్న కుక్కల బెడద. భయంతో ప్రజలు. మూన్నాళ్ల ముచ్చటగా ఫిష్ ఆంధ్ర అవుట్లెట్లు. వైసీపీ హయాంలో ఆర్భటంగా ఏర్పాటు నిర్వహణ భారమై నీరుగారిన లక్ష్యం నిరుద్యోగుల ఆశలు. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ఏఐటీయూసీ డిమాండ్. నంద్యాల చాము కాలువలో మురుగు కాలువ బాగోగులు పట్టించుకోలేదు. అంతులేని నిర్లక్ష్యానికి నిదర్శనంగా. శ్రీశైలంలో ఇకపై భక్తుల రద్దీ రోజుల్లోనూ సర్వదర్శనం కల్పించిన నూతన ఈవో ఎం శ్రీనివాసరావు. నంద్యాల కలెక్టర్ కార్యాలయంలోని సెంచురీ హాల్ రోజుల అభివృద్ధి సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి పయ్యావుల కేశవ్ అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. జిల్లా మంత్రులు ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, ఎమ్మెల్యేలు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, గౌరు చరిత, బుడ్డ రాజశేఖర్ రెడ్డి, అఖిల ప్రియా, జయసూర్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడారు. అభివృద్ధిలో నంద్యాల జిల్లాను పరుగులు పెట్టిస్తామన్నారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న కట్టడాన్ని పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రానికి జగన్ వల్లే డ్యామేజ్ జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. ఢిల్లీ సపోర్ట్ తో ఏపీని గాడిన పెట్టామన్నారు. ఏపీ అభివృద్ధిలో చంద్రబాబు బ్రాండ్ కనబడుతోందని తెలిపారు. ఒక తరం బట్టేది కానీ భగవంతుడు ఇవాళ మనకు ఢిల్లీలో ఇచ్చినటువంటి ఈ అవకాశంతో గాడిన పెట్టేటువంటి పరిస్థితులకు వచ్చాం. మళ్ళీ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పరుగులు పెట్టిస్తున్నారు. పోలవరాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు, అమరావతిని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎక్కడో పోలవరం కడితే మనకేంటని కాదు. ఒక్కటి గుర్తించండి, కరెక్ట్గా 10 ఏళ్ల క్రితం జిల్లాల మధ్య నీళ్ల కోసం కొట్లాడుకునేటువంటి పరిస్థితులు ఉండేవి. పట్టిసీమ ప్రాజెక్టు అక్కడ కట్టడం మూలాన ఇవాళ రాష్ట్రంలో నీటి మీద గొడవలు ఎక్కడా లేవు. ఇంకా మాకు నీళ్ళు ఎక్కువ కావాలి, అభివృద్ధి ఎక్కువ కావాలనేటువంటి పోటీతో డిమాండ్లు ఉన్నాయి తప్ప నీళ్ల కోసం కొట్లాడుకునే పరిస్థితులు లేవు. అంతకుముందు రాయలసీమ వర్సెస్ కోస్తా, శ్రీశైలం వర్సెస్ నాగార్జున సాగర్ వర్సెస్ కింద ప్రకాశం జిల్లా, కర్నూలు వర్సెస్ అనంతపూరు వర్సెస్ కడప, కర్ణాటక వర్సెస్ ఆంధ్ర, ఇన్ని రకాలుగా కొట్టుకునేవాళ్ళు. ఒక్క పట్టిసీమ ప్రాజెక్టు కట్టినందుకు ఇవాళ ఇన్ని ప్రాంతాలు సుభిక్షంగా ఉన్నాయి. పట్టిసీమ రాయలసీమలో కట్టలేదు కదా, ఎక్కడో కోస్తాలో కడితే ఆ నీళ్లని
వాళ్ళకిచ్చి పైన శ్రీశైలాన్ని మనం ఉపయోగించుకోగలుగుతున్నాం. పోలవరాన్ని పూర్తి చేస్తే ఎంటైర్ శ్రీశైలంలో రాయలసీమ ప్రాంతానికి కావాల్సిన నీటిని వాడుకునే అవకాశం వస్తుంది. కాబట్టి పోలవరాన్ని కూడా పరుగులు పెట్టించడానికి ఈ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే కేంద్రంతో మాట్లాడి పోలవరానికి కమిట్మెంట్ తీసుకున్నాం, రాజధానికి కమిట్మెంట్ తీసుకున్నాం, సొంత నిధులతో రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నాం. హంద్రీనీవా ప్రాజెక్టుకి అభివృద్ధికి కూడా ఇప్పటికే ప్రణాళికలు ఏర్పాటు చేశాం. ఇవన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకుని ముందుకు తీసుకుపోయి నంద్యాల జిల్లాని ఈ రాష్ట్రంలో పరుగులు పెట్టేటువంటి జిల్లాగా తయారు చేయడంలో జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు, మంత్రులు, అధికార యంత్రాంగం కూడా సిద్ధం అవ్వాలి అనేటువంటి ఒక కమిట్మెంట్ తోటి ఇవాళ ఈ సమావేశం జరిగింది. మంచి వాతావరణంలో జరిగింది. డెఫినెట్గా అందరూ కమిటెడ్గా ఈ జిల్లా అభివృద్ధి కోసం పనిచేయడానికి ప్రభుత్వంతో పాటు అధికార యంత్రాంగం కూడా దానికి సమాయత్తంగా ఉంది అని మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. రాష్ట్ర ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గా మొస్తాక్ అహ్మద్ విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య వారి కళాక్షేత్రం నందు అట్టహాసంగా ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసన మండలి చైర్మన్ అహ్మద్ షరీఫ్, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు, టీడీపీ అగ్ర నాయకులు, రాష్ట్ర వ్యాప్త మైనార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున నంద్యాల నుండి హఫీజ్ షేక్ మహబూబ్ బాషా, మౌలానా ఇబ్రహీం, హఫీజ్ అబ్దుల్ రఫూఫ్, జీ నూర్ బాషా నంద్యాల నుండి పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీలు టీడీపీకి అడ్డగా నిలబడి గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ మెజార్టీని కట్టబెట్టారని ముస్తాక్ అహ్మద్ అన్నారు. నంద్యాల నుండి భారీ ఎత్తున ప్రమాణ స్వీకారానికి గత ప్రభుత్వ హయాంలో అనేక సవాళ్లను ఎదుర్కొని ధైర్యంగా నిలబడిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేసిన ఘనత టీడీపీ అధినేత చంద్రబాబుకి సొంతమని తెలిపారు. మైనార్టీ కార్పొరేషన్ అభివృద్ధికి తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబాటుతనానికి గురైన మైనార్టీలను గుర్తించి వారిని ఆర్థిక పరంగా, విద్యాపరంగా ఎదుగుదల కొరకు తన వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించి ప్రమాణ స్వీకారం చేసిన ముస్తాక్ అహ్మద్ ను హఫీజ్ షేక్ మహబూబ్ బాషా, మౌలానా ఇబ్రహీం, హఫీజ్ అబ్దుల్ రఫూఫ్, జీ నూర్ బాషా శుభాకాంక్షలు తెలిపారు. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ అను నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా నియమించబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసంతోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా సంస్థ సంక్షేమం అభివృద్ధి కొరకు కృషి చేస్తానని రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా బాధ్యతగా పని చేస్తానని దైవ సాక్షిగా అల్లా సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ రాష్ట్ర ఆర్థిక సంస్థ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరిస్తూ తొలి సంతకం పెట్టవలసిందిగా కోరుతున్నాను. ఎవరు బొకేలు తీసి రావద్దు. ఇప్పుడు కాదు, అది చివర బొకేలు ఇచ్చేది, సన్మానాలు చేసేది. ఇది ప్రభుత్వ కార్యక్రమం. కింద ఉన్న వాళ్ళు పైన గ్యాలరీ ఖాళీగా ఉంది, పైన కూర్చోవలసిందిగా ప్రార్థిస్తున్నాం. చాలా మంది కింద నుంచున్నారు, పైన కూర్చోండి.
నంద్యాల జీవీఆర్ మ్యారేజ్ బ్యూరో 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. మార్కెట్ డైరెక్టర్ సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డికి ఘన స్వాగతం పలికిన ప్రెసిడెంట్ రాజ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ వంశీకృష్ణలు. నమ్మకానికి మారుపేరు జీవీఆర్ మ్యారేజ్ బ్యూరో. ఈ సందర్భంగా నంద్యాల జిల్లాలో ఉన్న మీడియేటర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. జీవీఆర్ మ్యారేజ్ మీడియేటర్స్ కుటుంబాలకు అండగా నిలవాలని ఒక చిన్న సంకల్పంతో రాజ్ కుమార్ కృష్ణ మీడియేటర్లకు బీమా సౌకర్యం 10 లక్షల రూపాయల సదుపాయాన్ని కల్పించారు. మీడియేటర్లు దూర ప్రాంతాలకు వెళ్లి ప్రమాదాలకు గురైతే వారి కుటుంబాలకు ఎవరు సహాయం చేస్తారని ఉద్దేశంతోనే ఈ ఒక్క మీడియేటర్ కుటుంబం కూడా ఇబ్బందులు పడకూడదని ఒక చిన్న సంకల్పంతో 10 లక్షల బీమా సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు తాతిరెడ్డి తులసిరెడ్డి మాట్లాడారు. జీవీఆర్ మ్యారేజ్ మీడియేటర్ల కుటుంబాలకు బీమా సౌకర్యం కల్పించడం అభినందనీయమని, ఎక్కడా లేని విధంగా మీరు కల్పించడం రాజ్ కుమార్ వంశులను అభినందించారు. అనంతరం బీమా సౌకర్యం బాండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మ్యారేజ్ బ్యూరో ప్రెసిడెంట్ రాజ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ వంశీ, మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. నేను జీవీఆర్ మ్యారేజ్ బ్యూరో అని ఎందుకు పెట్టినాను అంటే మ్యాట్రిమోనీ, జీవీఆర్ మ్యారేజ్ బ్యూరో, జీవీఆర్ మ్యాట్రిమోనీ, జీవీఆర్ వెల్ఫేర్ అసోసియేషన్ మొత్తం అందరినీ నేను ఎందుకు పెట్టగలిగినాను అంటే ప్రతి ఒక్కరికి మీడియేటర్లకు ఎక్కడి నుంచి వస్తుంటే, పల్లెటూరు నుంచి వచ్చేటప్పుడు టౌన్లోకి వస్తుంటే ఆటోలు తగిలి, కార్లు తగిలి, జీపులు తగిలి ఇబ్బంది పడి వాళ్ళకి ఎవరికి ఇళ్ళకాడ కాళ్ళు ఇరగడం, చేతులు ఇరగడం ఇలాంటివి జరుగుతుంటే ఇళ్ళకాడ వాళ్ళ కొడుకులు బిడ్డలు ఏమంటున్నారంటే మీరు ఎందుకు మ్యారేజ్ బ్యూరో పెట్టుకుపోతున్నారు, మీరు ఏం పెళ్లిళ్ళు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఇంటి దగ్గర తినుకుంటూ కూర్చోకుండా ఎందుకు ఇవి మీకు అని చెప్పి ఇబ్బంది పెడుతుంటే నేను వాళ్ళందరినీ ఆలోచించుకొని ప్రతి ఒక్కరికి, ప్రతి మీడియేటర్కు 10 లక్షల రూపాయల బాండు ఇన్సూరెన్స్ నేను మా జీవీఆర్ మ్యారేజ్ తరఫున మేము చేపిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఐడి ప్రూఫ్ కూడా ప్రతి ఒక్కరు ఎక్కడ మీడియేటర్ ఏమి ఎట్లా అని అంటే కూడా మీడియేటర్ గా మన జీవీఆర్ మ్యారేజ్ ఆఫీసు ఉన్న మా ఐడి ప్రూఫ్ ఉందని ఇలాగ ఐడి ప్రూఫ్ చూపిస్తారు. ఇంకొకటి ఏమంటే మీడియేటర్లు ఎవరైనా కూడా ఐడి ప్రూఫ్ లేకోకుండా ఎక్కడైనా కూడా మీడియేటర్లు ఉండకూడదని చెప్పిన ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి మన ఆఫీసులో ఐడి ప్రూఫ్, ఐడి కార్డు, ప్రతి 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ బాండు మనం ఇవ్వగలుగుతున్నాం. జీవీఆర్ మ్యారేజ్ బ్యూరో అండ్ మ్యాట్రిమోనీ వారికి నా నమస్కారాలు. వీళ్ళు మంచి మీడియేటర్స్కు బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడు ఏం జరుగుతుందో ఆలోచించి ఆయన ఒక మంచి నిర్ణయానికి వచ్చాడు. ఆయనతో సహా మేము కూడా ఆయనకు సపోర్టుగా ఉంటామని మేము కూడా అంటున్నాము. ఇప్పుడు 999 రూపాయలకు ఐడి కార్డు మరియు ఇన్సూరెన్స్ పాలసీ, యాక్సిడెంటల్గా కాళ్ళు చేతులు విరిగినా, డెత్ అయినా ఇట్లా యాక్సిడెంటల్ పరంగానే పెట్టాడు. ఇది ఒక యూనిట్గా ఉంటాము. ఈ జీవీఆర్ మ్యారేజ్ బ్యూరో తరఫున ఏదైనా ఐడి ప్రూఫ్ ఉన్న వాళ్ళకు, ఇప్పుడు పేరెంట్స్ ఎవరైనా పెళ్లి చేసిన తర్వాత అమౌంట్ కానీ ఏదైనా కానీ కొద్దిగా ప్రాబ్లం చేసే వాళ్ళకు అందరం సపోర్ట్గా ఉండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళు మాట్లాడుకునే అమౌంట్ కరెక్ట్గా పేపర్ మీద రాపించుకుంటే ఎవిడెన్స్ ఉంటే పోయి జీవీఆర్ మ్యాట్రిమోనీ వాళ్ళు రాజ్ కుమార్ గారు, నేను నాగేశ్వర రెడ్డి మేమల్లా పోయి వాళ్లకు మేము సహాయం చేస్తామని నేను మా మనస్ఫూర్తిగా ఒక యూనిటీ ఏర్పాటు కావాలని ఈ జిల్లాలు మొత్తం కలిపి జీవీఆర్ మ్యారేజ్ బ్యూరో అంటే ఏంటి అనేది ప్రపోజల్స్ కూడా బాగానే చూస్తున్నారు వాళ్ళు. కానీ బాగా ఇంప్రూవ్మెంట్ అయ్యి బాగా డెవలప్ కావాలని నేను కోరుకుంటున్నాను. నంద్యాల జిల్లా కలెక్టర్ మేడం గారు మీరే మాకు న్యాయం చేయండి, లారీ అసోసియేషన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలో ఉన్న లారీ అసోసియేషన్ లారీ ఓనర్ల ఇసుకను డంపింగ్ నుండి తరలిస్తూ జీవనం సాగిస్తున్నాం. అయితే మేము గత కొన్ని సంవత్సరాలుగా నంద్యాలలో ఇసుకను వివిధ ఇసుక రీచ్ల నుండి తెచ్చుకొని నంద్యాలలో మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇసుక హమాలీ వర్కర్స్ ద్వారా డోర్ డెలివరీ చేయుచున్నాం. గత నవంబర్ నెలలో 27వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఉచిత ఇసుక పాలసీ విధానంలో భాగంగా నంద్యాల మరియు చుట్టుపక్కల ప్రాంత ప్రజల అవసరం నిమిత్తం ఇసుక డిపో ఏర్పాటు చేయడం జరిగింది. ఇసుక డిపో ద్వారా ఇసుకను వినియోగదారులకు ఒక టన్నుకు ధర 884 రూపాయలు మరియు రవాణా ఖర్చులు అదనం. లారీ మరియు టిప్పర్లో వచ్చి ఇసుక ధర 800 రూపాయలకు డోర్ డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. మేము నూనెపల్లిలో ఆన్రోడ్ నిమిత్తం కూలీల కొరకు లారీలు ఆగినప్పుడు పోలీసు వారు వచ్చి లారీలు పోలీస్ స్టేషన్కు తీసుకుని పోయి రాయల్టీ బిల్లులు ఉన్నా కూడా లేనట్లుగా నిర్ణయించి సంబంధిత భూగర్భ మరియు గనుల శాఖ వారికి పంపించి వాటికి ఫైన్ వేయించడం జరిగింది. ఈ చర్య వలన లారీ వారు మరియు ఇసుక హమాలి వర్కర్లు ఉపాధి కోల్పోవడం వల్ల పనిలేక ఇబ్బందులు పడుతున్నామని జిల్లా కలెక్టర్ మాకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. మా లారీ యూనియన్ అసోసియేషన్ నంద్యాల, నా పేరు రామకృష్ణాటి. మాకు కొన్ని ఏళ్ళగా మేము ఒక 25 ఏళ్ళ నుండి ఇసుక తోలుతా ఉన్నాము. ఈరోజు గవర్నమెంట్ డంప్ అని, ఇది గవర్నమెంట్ డంప్ అయితే కనుక అందరికీ తెలియాలా, కానీ వాళ్ళ బండ పెట్టుకొని వాళ్ళే ట్రాక్టర్లు తోలుకుంటున్నారు. మా లారీలు ఏం చెప్పాలా మేము?
జనాలకు మేము ఇంకా తక్కువలో అందిస్తున్నాము. 750 రూపాయలకి ఇస్తున్నాము చంద్రబాబు నాయుడు వచ్చినప్పటి నుండి. ఈ రోజు వాళ్ళకి 1100 భారం పడుతుంది. కానీ మమ్మల్ని తోలనీయకుండా బిల్లుల పైన వచ్చినా కానీ బిల్లులు లేవని చెప్పి పేపు బిల్లులని కేసులు రాస్తున్నారు. ఇది జనాలకి వాళ్ళు అందుకో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇద్దామని వచ్చినాము. అదే సార్. మాకు పన్ను తోలుకునే దానికి అమాలీలకు బతుకు తెరువు కరువైంది, లారీ ఓనర్ కు కంతులు కట్టుకోవడం బరువైంది. ఇవన్నీ లారీలు బిల్లు పైన వాళ్ళకే దింపని కేసుకొస్తున్నాము. బిల్లు ఉన్నా కానీ పట్టుకుంటున్నారు. పట్టుకుని కేసులు రాయడం ఎక్కువైంది వాళ్ళు. అది సార్ మొత్తం టౌన్ సర్కిల్ లో మాకు వాళ్ళు ఇప్పుడు ఏం పని చేసుకోవాలి సార్? దానికోసం సార్ మా ఆలోచన. మాకు అన్లోడింగ్ పని లేదు సార్. మాకు పని లేదు. బాగా మేము 15-16 ఏళ్ళ నుంచి లాగుతున్నాం. మేము 15-16 ఏళ్ళ నుంచి లాగుతున్నాం. ఇంకా కొంతమంది ఉన్నారు దాదాపు 25 ఏళ్ళ నుంచి లాగుతున్నారు సార్. డబ్బు పెట్టిన నుంచి మాకు పనులు లేకుండా సార్. అది ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇసుకకు డబ్బేస్తున్నారు. అది వచ్చిన నుంచి మాకు పనులు లేకుండా అది సార్. మాకు 150 మంది కుటుంబాలకు మా లారీ ఓనర్లకు చూడండి సార్. ఇసుక లారీ అమాలీలం. మేము ఇసుక ఉపాధి కోసం మేము గత కొన్ని నెలలుగా పనిచేస్తున్నాం ఇక్కడనే. గత కొన్ని నెలలుగా మాకు పని లేదు. లారీ వాళ్ళు లారీ రావట్లేదు. పట్టుకోవడం ఎక్కువైంది. రానివ్వట్లేదు లారీ వాళ్ళను. వీళ్ళకి బిల్లులు ఉన్నా మాకు రానివ్వట్లేదు. డంపింగ్ యార్డ్ పెట్టిన నుంచి మాకు ఇలా జరుగుతుందన్న. దీనికోసం మాకు న్యాయం చేయాలి అని మేము గవర్నమెంట్ కోరుదామని వచ్చినామన్నాం. పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్ మహమ్మారిని పూర్తిగా అంతం చేసి పచ్చదనం పెంపొందించి భావితరాలకు ఆహ్లాదకరమైన ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి శ్రీమతి బీసీ ఇంద్రారెడ్డి నా బనగానపల్లి నా ఆరోగ్యం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సంక్రాంతిలోగా బనగానపల్లిలో ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలనే సంకల్పంతో వివిధ వ్యాపార సంస్థలు, కళాశాలలు, పాఠశాలలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రపంచ ఆర్యవశ మహాసభ జిల్లా అధ్యక్షులు టంగుటూరి శ్రీనయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మంగళవారం నాడు బనగానపల్లి పట్టణంలోని విశ్వభారతి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమంలో బీసీ ఇంద్రారెడ్డి మాట్లాడారు. క్యాన్సర్ కారకాలైన ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, ప్లాస్టిక్ గ్లాసులు, ఇతర ప్లాస్టిక్ వస్తువులు వాడడం వల్ల కలిగే మన ఆరోగ్యానికి, పర్యావరణానికి కలిగే అనార్థాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. వచ్చినప్పుడు కూడా అందరూ ఒకటే కంప్లైంట్ ఇచ్చారు. ప్లాస్టిక్ ఇది డ్రైనేజ్ వాటర్ అంతా రోడ్ల మీదకి వస్తుంది, ఇది అంతా క్లీన్ చేయించండి మేడం అని చెప్పేసి నాకు చాలా మంది చెప్పారు. నేను కూడా చూశాను, గమనిస్తే ఆ డ్రైనేజ్ ఎందుకు బ్లాక్ అవుతుంది, క్లీన్ చేసిన నెలకే బ్లాక్ అవుతుంది. అది ఎందుకు అని చూస్తే మొత్తం ఆ కాలువలలో మొత్తం ప్లాస్టికే ఉంటుంది. ప్రతిరోజు మన చెత్త ట్రాక్టర్ వచ్చినప్పుడు చెత్తలో కాలువలో చెత్త వేయకండి అని చెప్తూనే ఉన్నారు. కానీ మనకు అది అలవాటు అయిపోయింది అందులో వేసేయడము. అందువల్ల సరే ఎంత చెప్పినా కూడా వేస్తుంటారనే ఆలోచనతో నేను ఇది ప్లాస్టికే లేకుండా చెయ్యాలి అనే ఆలోచన అప్పుడు నాకు ప్రచారం చేసినప్పుడు నేను అనుకున్నాను, నా మనసుకు అనుకున్నాను. తర్వాత ఇప్పుడు జనార్దన్ రెడ్డి గారు గెలిచాక ఇప్పుడు నేను ఇది నివారించాలి అనే ఆలోచన చేసుకొని ఫస్ట్ ఎలా మొదలు పెట్టాలి అనే ఆలోచనతో నేను ఫస్ట్ సీనయ్య గారికి సంప్రదించాను. సీనయ్య గారు ఎలా ఉంటుందో తెలియదు కానీ ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో కానీ మనమైతే ముందుకు వెళ్దాము అని చెప్పేసి కిరాణం షాపుల వాళ్ళని అన్ని మన బనగానపల్లిలో ఉన్న షాపుల వాళ్ళందరినీ ఎక్కడ ప్లాస్టిక్ ఎక్కువ దొరుకుతుందో షాపులలో అక్కడ అందరినీ పిలిపించుకొని ఒక మీటింగ్ పెట్టుకున్నాము. అక్కడ అందరూ కూడా నేను అంత ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే వాళ్ళ ఇల్లులు కూడా బనగానపల్లిలోనే ఉన్నాయి. వాళ్ళ ఇళ్ళ ముందు కూడా కాల్వలు బ్లాక్ అవ్వడము ఇవంతా వాళ్ళు కూడా చూస్తున్నారు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందువల్ల వాళ్ళందరూ కూడా మేము తప్పకుండా సహకరిస్తాం మేడం. మేము ఎలాగైనా సరే మేము సర్దుకుంటాము. మేము ప్లాస్టిక్ కవర్లు లేకున్నా అలాగే ఎవరికి అవసరం వచ్చినా నేనున్నానంటూ పలికేటువంటి వ్యక్తి, ముఖ్యంగా పిల్లలంటే ఇష్టపడే వ్యక్తి. అట్లే మీకు కూడా అక్కగారంటే చాలా ఇష్టం. నేను ఎన్నో సందర్భాల్లో వచ్చిన అటువంటి ఇంకమ్మక్క గారికి, డైరెక్టర్ శివరామరెడ్డి గారికి, విశ్వనాథ్ రెడ్డి గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక నమస్కారాలు.
పిల్లలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు, గత నెల రోజుల నుంచి కూడా అహర్నిశలు కష్టపడుతున్నటువంటి వ్యక్తి ఇంద్రమక్క గారు. ఎందుకు కష్టపడుతున్నారంటే బనియాన్పల్లె పట్టణము, బనియాన్పల్లె నియోజకవర్గము ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా ఉండాలని, కాలుష్యం లేకుండా మన బనియాన్పల్లె పట్టణ ప్రజలందరూ ఆరోగ్యంగా జీవించాలనే తలంపుతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టింది. మన సంస్కృతి ఏ విధంగా ఉంటుంది అనేది ఆమె చిరునవ్వు, ఆ కట్టు కొట్టులోనే అర్థమైపోతుంది. మీకు కూడా మీకు ప్రతి ఒక్కరికి, ప్రతి అమ్మాయికి కూడా నేను చెప్తాను, చక్కని బొట్టు ఉండాలా, ఖచ్చితంగా చిరునవ్వు ఉండాలని. నా ముందర ఎవరైనా కానొచ్చినా కానీ ఖచ్చితంగా బొట్టు లేకపోతే ఖచ్చితంగా నేను అడుస్తానా అడుస్తానా నిలువెత్తు నిదర్శనం ఇట్లుంటారు. ఓకేనా? అట్లా కాబట్టి రేపు పెద్దగా అయినా కానీ మీరు ఇదే ప్రవర్తనతోనే ఇట్లే ఉండాలి. చిరునవ్వు ఖచ్చితంగా ఉంటది. అదే బీసీ రామరెడ్డి గారి సంపద, సీక్రెట్ ఆఫ్ సక్సెస్. ఓకేనా? నంద్యాల పట్టణంలో కుక్కల బెడదతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా అధిక సంఖ్యలో శునకాలు గుంపులుగా తిరుగుతూ రాకపోకలు సాగిస్తున్న పెద్దలు చిన్నారుల్ని వెంటాడి కరుస్తూ ఉండడంతో వారు కలవరపాటుకు గురవుతున్నారు. ఇటీవల కాలంలో కొందరిని కరవడం వల్ల వైద్య చికిత్సలు చేయించుకోవడంలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరికొందరు ఆందోళనతో ప్రైవేటు ఆసుపత్రులకు తరలి వెళ్లి వ్యయ ప్రయాసాలకు గురయ్యారు. వెంటనే సంబంధిత అధికారులు సత్వరమే స్పందించి కుక్కల బెడద సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. కుక్కలు, ఆవులు బగ్గిల మీద పోయేటట్టు కూడా బగ్గిల మీద మన కింద పడినాడు మనిషి, ఇక్కుని పడిపోయినట్టు. ఇవి బ్రేక్ పడకలేక దుక్కొని కింద పడిపోతాయి. దానికి అవి కుక్కలు చాలా డేంజర్ అయింది. స్టేషన్ కాలంగా ఎక్కువ ఉంటాయి. రాత్రి 11 అయింది అనుకో, అదే ఇంకా దాంట్లోనే బాధ కుక్కలతోనే బాధ. అడిగానే తీసుకోవాలి, ఎవరు తీసుకుపోతారు. ఫిష్ ఆంధ్ర పథకం అమలుతో ఆక్వా రంగానికి చేతనిస్తా, మత్స్య ఉత్పత్తుల వినియోగం పెంచి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వైసీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రచార ఆర్భాటాలతో ఊదరగొట్టారు. దుకాణాలు ఏర్పాటు చేస్తామని గొప్పలు చెప్పారు. కాగా ఈ ప్రచార ఆర్భాటాలన్నీ 3 నాళ్ల ముచ్చటగానే మిగిలాయి. చెప్పిన మాటకు వాస్తవ పరిస్థితులకు ఎక్కడా పొంతన లేకపోవడంతో యూనిట్ల ఏర్పాటుకు ముందుకొచ్చిన లబ్ధిదారులు వెనుకడుగు వేశారు. దుకాణాలు తెరిచిన మరికొందరు మత్స్య ఉత్పత్తుల రవాణా నిర్వహణ భారమై యూనిట్లు మూసివేశారు. మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధితో పాటు చేపల ఉత్పత్తుల్ని పెంచాలనే ఉద్దేశంతో గత వైసీపీ ప్రభుత్వం ఫిష్ ఆంధ్ర దుకాణాల్ని ప్రారంభించింది. నంద్యాల జిల్లాలో ఆంధ్ర దుకాణాలు ఏర్పాటు చేశారు. వీటిలో చాలా వరకు మూతబడ్డాయి. 1,00,000 నుండి 50 లక్షల వరకు యూనిట్లు మంజూరు చేశారు. చేపల వినియోగాన్ని స్థానికంగా పెంచాలనే ఉద్దేశంతో ఎస్సీ ఎస్టీ మహిళలకు 60%, ఇతరులకు 40% పెట్టుబడి రాయితీని ప్రకటించి ఆ శాఖ అధికారులు దరఖాస్తులు తీసుకుంటారు. ఈ మొత్తానికి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద కేంద్రం అందించిన నిధులను మళ్లించారు. కొందరు రాయితీ కోసమే యూనిట్లు ఏర్పాటు చేశారు. జిల్లాలో ఫిష్ ఆంధ్ర యూనిట్లు అన్ని దాదాపు మూతబడ్డాయి. ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, కానీ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ఏఐటీయూసీ డిమాండ్. కలెక్టరేట్ వద్దకు ర్యాలీ అడ్డుకున్న పోలీసులు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన వెంటనే ఆశల వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని, సమస్యలన్నీ పరిష్కరిస్తామని చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ నంద్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం దగ్గర ధర్నాకు ర్యాలీగా వెళ్లి జిల్లా ఇన్ఛార్జి మంత్రి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారికి ఆశా వర్కర్లు తమ సమస్యలు వినియోగించడానికి పోతుంటే పోలీసులు అడ్డుకుని నాయకులకు, పోలీసులకు జరిగిన ర్యాలీని స్థానిక ప్రభుత్వ మెడికల్ కాలేజీ దగ్గర ఆపి అక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది. ధర్నా అనంతరం అడిషనల్ డిఎంహెచ్ఓ గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఆశా వర్కర్లు ఎదుర్కొన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి నంద్యాల జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయం దగ్గర ఆందోళనకు కూరుకోవడం జరిగింది. ఈరోజు నంద్యాల జిల్లా నలుమూల నుంచి ఆశా వర్కర్లంతా కూడా పాల్గొంటున్నారు ఈ ఉద్యమంలో. ప్రధానంగా ఎన్నికల కన్నా ముందు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి అప్పుడు ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు ఆశా వర్కర్లంతా మెడికల్ ఉద్యోగులుగా గుర్తించాలి, పర్మనెంట్ చేయాలి, కనీస వేతనం 26,000 ఇవ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షల రూపాయలు ఇవ్వాలి, అలాగే తమకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి, మాకు సచివాలయాలతో సంబంధం లేకుండా మెడికల్ డిపార్ట్మెంట్తోనే డ్యూటీ చేయించుకోవాలి, పని గంటలు 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి అనేక డిమాండ్స్ తో ఈరోజు మరి ఆందోళనకు పూనుకోవడం జరిగింది. ఈరోజు అడుగుతా ఉన్నాం,
ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఈ సమస్యల పరిష్కారం చేయడానికి సమ్మె సందర్భంగా దాదాపు 19 డిమాండ్స్ తో మరి ఆ రోజు సమ్మెలో హామీ ఇచ్చారు. వాటిని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి మొట్టమొదటిగా మెడికల్ గా ఉద్యోగులుగా గుర్తించి పర్మనెంట్ చేయాలి, కనీస వేతనం 26,000 అని, మళ్ళీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షల రూపాయలనే ప్రధానమైన డిమాండ్స్ వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈరోజు శాంతియుతంగా నిరసన జరుగుతుంది. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చెప్తాను, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి మరి ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర భారీగా తీవ్రమైనటువంటి ఆందోళన చేస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని రోడ్డు పాలేసే విధంగా మరి తీసుకుంటాం. మీ మినిస్టర్లు కానీ లేదంటే ఎమ్మెల్యేలు కానీ మీరు ఎక్కడ జరిగినా సరే ఖచ్చితంగా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేసి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఓ హెచ్చరిక తెలియజేయడానికి ఈ రోజు కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన తెలియజేస్తున్నాం. నా పేరు సుంకయ్య, ఏఐటీసీ జిల్లా జనరల్ సెక్రటరీ. అంతా పచ్చగా కనిపిస్తుంది కదూ, ఇదేదో క్రీడా మైదానం అనుకోకండి. బాగా గమనిస్తే నీళ్లు కూడా కనిపిస్తున్నాయి. మైదానంలోకి వాన నీళ్లు వచ్చాయా అంటే కానే కాదు. చామ కాలువ నుండి గురి చెరువుకు సాగునీరు అందించే చామ కాలువ ఇదిగో ఇలా గుర్రపు డెక్క పెరిగి మైదానాన్ని తలపిస్తుంది. గుర్రపు డెక్కను తొలగిస్తే చెరువుకు వేగంగా నీరు చేరే అవకాశం ఉంటుంది. అధికారులు తొలగింపు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. గత వైకాపా ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో పంట మురుగు కాలువ బాగోగులు పట్టించుకోలేదు. అంతులేని నిర్లక్ష్యానికి నిదర్శనంగా చాము కాల్వ నిలుస్తుంది. ఈ ప్రధాన మురుగు కాల్వ నంద్యాల ఎస్బీఐ కాలనీలో గ్రామాలకు అనుసంధానమై ఉంది. నంద్యాల పట్టణంతో పాటుగా తదితర గ్రామాల అంతర్గత డ్రైనేజీ నుండి వచ్చే మురుగును శివారు గ్రామాలకు చేరవేయడంలో ఈ కాల్వ పాత్ర కీలకం. అంత ప్రాధాన్యమున్న కాల్వ ఆధునీకరణకు మంగళం పాడేయడంతో విపరీతమైన కిక్కిస గుర్రపుడెక్క మేటలు వేసింది. దీంతో గ్రామాల నుండి వస్తున్న మురుగునీరంతా ముందుకు ప్రవహించే వీలులేక ఎక్కడికక్కడ కంపు కొడుతుంది. ఇక ఈ కాల్వ సమీపంలో సాగు చేస్తున్న రైతులు వ్యర్థ నీటిని బయటకు తోడుకునే వెసులుబాటు లేకుండా కాల్వ గట్లను సైతం కిక్కిస అల్లుకుంది. కొన్ని నెలల కిందట రైతులు స్వచ్ఛందంగా వీటిని తొలగించే ప్రయత్నం చేసి విఫలం చెందారు. శ్రీశైలంలో ఇకపై భక్తుల రద్దీ రోజుల్లోనూ సర్వదర్శనం కల్పించిన నూతన ఈవో ఎం శ్రీనివాసరావు గతంలో శని, ఆది, సోమవారాలు పర్వదినాల్లో భక్తుల రద్దీ దృష్ట్యా సర్వదర్శనాలు, అభిషేకాలు నిలిపివేస్తూ ప్రకటించిన దేవస్థానం భక్తుల విజ్ఞప్తి మేరకు దేవస్థానం వైదిక కమిటీ అధికారులతో చర్చించి సర్వదర్శనానికి మాత్రమే అవకాశం కల్పించిన ఈవో శ్రీనివాసరావు రద్దీ రోజుల్లో 4 విడతల అలంకార దర్శనం, 3 విడతలు సర్వదర్శనానికి అవకాశం కల్పించడం జరిగిందని, ఇకపై శని, ఆది, సోమ సెలవుల్లో కూడా స్పర్శ దర్శనానికి అవకాశం గతంలో వల్లే టికెట్లు ఆన్లైన్ ద్వారానే పొందేలా ఏర్పాటు చేస్తామన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల జిల్లా అభివృద్ధి సమావేశం. నంద్యాల జిల్లాను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తారు ఇన్ఛార్జి మంత్రి పయ్యావుల కేశవ్. రాష్ట్ర ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గా మౌలానా ముస్తక్ అహ్మద్ కు శుభాకాంక్షలు తెలియజేసిన హఫీజ్ షేక్ మహబూబ్ బాషా. నంద్యాల జీవీఆర్ మ్యారేజ్ బ్యూరో 100 రోజుల వార్షికోత్సవం. బీమా పాలసీ పంపిణీ చేసిన మార్కెట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి. నంద్యాల జిల్లా కలెక్టర్ మేడం మీరే మాకు న్యాయం చేయండి. లారీ అసోసియేషన్ లారీ ఓనర్ల ఆవేదన. పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్ మహమ్మారిని పూర్తిగా అంతం చేద్దాం. బీసీ ఇంద్రారెడ్డి వెల్లడి. నంద్యాల పట్టణం వీధుల్లో హడలెత్తిస్తున్న కుక్కల బెడద. భయంతో ప్రజలు. మూన్నాళ్ల ముచ్చటగా ఫిష్ ఆంధ్ర అవుట్లెట్లు. వైసీపీ హయాంలో ఆర్భటంగా ఏర్పాటు నిర్వహణ భారమై నీరుగారిన లక్ష్యం, నిరుద్యోగుల ఆశలు. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి.
ఏఐటీయూసీ డిమాండ్. నంద్యాల చాము కాలువలో మురుగు కాలువ బాగోగులు పట్టించుకోలేదు. అంతులేని నిర్లక్ష్యానికి నిదర్శనంగా. శ్రీశైలంలో ఇకపై భక్తుల రద్దీ రోజుల్లోనూ సర్వదర్శనం కల్పించిన నూతన ఈవో ఎం శ్రీనివాసరావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్.